ఊరు వల్లకాడైంది. గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. గ్రామంలో ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. దీంతో స్వామీజీ ఊరికి కీడు పట్టిందని చెప్పారు. దీంతో ఊరి జనమంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ఇలాంటివి మనం సినిమాలోనే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఓ గ్రామంలో ఇలా జరిగింది. గండ్రపల్లి గ్రామం ప్రస్తుతం తీవ్ర భయాందోళనలో ఉంది. గడిచిన 3 నెలల కాలంలోనే గ్రామంలో 28 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడం అక్కడి ప్రజలను కలవరానికి గురిచేసింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలు ఉన్నప్పటికీ ఇంత స్వల్ప కాలంలో ఇన్ని మరణాలు సంభవించడంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు గ్రామ పెద్దలు ఒక పురోహితుడిను సంప్రదించారు. ఆయన సూచన మేరకు గ్రామంలోని దుష్ట శక్తులను పారద్రోలడానికి గ్రామ బహిష్కరణ అంటే ఊరు ఖాళీ చేయడం అనే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. ఊరు ఖాళీ చేయాలని ముందుగానే డప్పు కొట్టి అందరికీ సమాచారం అందించారు. తెల్లవారుజామునే గ్రామస్తులంతా తమ ఇళ్లకు తాళాలు వేసి పశువులను కూడా వెంటబెట్టుకుని ఊరి పొలిమేర దాటారు. రోజంతా ఊరి బయట పొలాల్లోనే గడుపుతూ అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుందని వారి నమ్మకం. గ్రామమంతా నిర్మానుష్యంగా మారిపోయిన ఈ దృశ్యం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆధునిక కాలంలో కూడా మరణాలకు శాస్త్రీయ కారణాలు వెతకకుండా ఇలాంటి నమ్మకాలను ఆశ్రయించడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే వరుస మరణాలతో ప్రాణాలు కోల్పోతామనే భయం ముందు తర్కం పనిచేయడం లేదని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, అసలు గ్రామానికి కీడు సోకడం ఏంటి? అసలు గ్రామంలో ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం చర్చ ఇదే సాగుతుపోతుంది. ప్రస్తుతం ఆ ఊరికి ఏమైంది, ఈ గ్రామానికి ఏమైంది అనేటటువంటి కోణంలో జోరుగా చర్చ సాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా సోషల్ మీడియాతో పాటు స్థానికంగా జిల్లాలో కూడా ఎక్కడ నలుగురు గుమ్మికూడినా కూడా ఇదే చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలలుగా వరుసగా అంటే 3 నెలల్లో 28 మంది పలు కారణాలతో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తమ గ్రామానికి చెందినటువంటి 28 మంది మృతి వెనుక ఏదైనా సరే కీడు జరిగిందనేటటువంటి కోణంలో వారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి కీడు సోకిందనేటటువంటి ఆలోచన వారిలో రావడం, అదేవిధంగా దాన్ని నమ్మి ఇతరులు అంటే పురోహితుల వద్దకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తమ గ్రామానికి చెందినటువంటి 28 మంది 3 నెలల్లో మృతి చెందారని వారు తెలపడము, దీనితో ఆ పురోహితులు ఇచ్చినటువంటి సూచన మేరకు గ్రామస్తులు వింత నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పవచ్చు. అంటే ఒక రోజంతా తమ గ్రామాన్ని ఏదైతే గండ్రపల్లి గ్రామంలో నివసిస్తున్న వారు సంబంధించినటువంటి గ్రామస్తులు మొత్తం ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో వంటలు చేసుకోవాలని చెప్పేసి పురోహితులు సూచించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనితో గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పొలాల్లో కీడు వంటలు అనేటటువంటి పేరుతో వారు అక్కడ వంటలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఇంటికి తాళాలు వేసి గ్రామంలో ఏదైతే గండ్రపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి తాళాలు వేయడం, అదేవిధంగా వారందరూ డప్పు చాటింపు కూడా వేయించినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గ్రామానికి కీడు సోకింది, అందుకోసమే 3 నెలల్లో 28 మంది మృతి చెందారని చెప్పేసి వారందరూ అక్కడ పొలాల్లోకి వెళ్ళి అక్కడే వంటలు చేసుకుంటూ తమ అంటే రోజువారీ దినచర్య పొలాల్లోనే సాగించినటువంటి పరిస్థితి. సలాం, ఈ మరణాలకు ప్రధాన కారణాలు ఏమిటి? వైద్య శాఖ ఏమైనా విచారణ చేపట్టిందా? సాధారణంగా ఇటీవల కాలంలో ఏదైతే సాధారణంగా మనం లేటెస్ట్ అంటే సమాజంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే కూడా గుండెపోటుతో అప్పటికప్పుడు హఠాత్తుతో చనిపోయేటటువంటి ఘటనలు ఉన్నాయి. చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్య వ్యాధులకు గురై చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన వారి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం మీద 3 నెలల్లో 28 మంది మృతి చెందడంపై మాత్రం గండ్రపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగానే ఏదైతే వారికి ఉన్నటువంటి విశ్వాసం కారణంగా వారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసం కారణంగా స్థానిక పురోహితుడిని పోయి సంప్రదించడం, ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సూచన మేరకు ఏదైతే గృహాలకు తాళాలు వేసి మరి పొలాలకు వెళ్ళి అక్కడ కీడు వంటలు చేయాలని చెప్పేసి సూచించిన కారణంగా వారు వెళ్ళిన పరిస్థితి. అక్కడ వారు ఒక రోజంతా అక్కడే వంటలు చేసుకోవడం ఇటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద చూస్తే 28 మంది చనిపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే మొత్తం వివిధ కారణాలతో పలు అనారోగ్య కారణాలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలలో కావచ్చు, ఇలాంటి కారణాలతో వారు మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద గ్రామస్తులు మాత్రం దీంతో తీవ్ర భయాందోళనకు గురై
కేవలం 3 నెలల్లో 28 మంది తమ గ్రామానికి చెందిన వారు మృతి చెందారనేటటువంటి భయంతో, అంటే ఏదో గ్రామానికి కీడు సోకిందనేటటువంటి భయంతో వారందరూ పురోహితుడిని సంప్రదించడం, ఈ పురోహితుడి సూచన మేరకు వారందరూ బయటికి వెళ్లి అక్కడనే వంటలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ దీనిపై మాత్రం అంటే ఏదైతే జన విజ్ఞాన వేదిక సభ్యులు కానివ్వండి, అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి ఏదైతే చదువుకున్న వారు మేధావులు మాత్రం మాట్లాడేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తే నేటి కాలంలో ఇలాంటివి నమ్మరాదని చెప్పేసి వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రామస్తులు నేరుగా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, తమ గ్రామానికి ఏదో కీడు సోకిందనేటటువంటి అనుమానం మాకుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు, ఏదైతే అనుమానం తీరిపోయేందుకు తాము ఈ విధంగా కీడు వంటల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్తులు మాత్రం తెలుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గృహాలకు తాళాలు వేసి పొలం బాట పట్టి అక్కడే వంటలు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సలాం, అధికారులు ఈ విషయంపై స్పందించారా? గ్రామస్తులు తిరిగి నమ్మకం కలిగించే చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈ గ్రామస్తులు ఏదైతే గృహాలకు తాళాలు వేసిన సంగతి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు పూర్తి స్థాయి వివరాలు ఆరా తీస్తున్నారు. ఏదైతే దీనికి ఈ 28 మృతికి గల కారణాలను అన్వేషిస్తూ ఇప్పటికే వివిధ అనారోగ్య కారణాలతో పాటు ప్రమాదాలతో పాటు ఇలాంటి కారణాలు ఉన్నాయి. కానీ మీరు ఏదో గ్రామానికి కీడు వచ్చింది అనేటటువంటి కోణంలో ఎవరు ఆందోళన చెందవద్దని కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే నేడు రేపట్లో అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించేటటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సలాం. ఊర్లో చనిపోతా ఉన్నారు, కీడు వంట కన్నా వచ్చిన అందరూ అయ్యగారు చెప్తే వచ్చిన 3 నెలల్లో 28 మంది వచ్చిపోయారు. కీడు ఊరికి కీడు వచ్చింది, బయటికి వెళ్ళిపోయి వనభోజనాలు చేసినామని చెప్పిన అన్నట్టు, అందుకే వచ్చింది. ఎవరు మీది? గండ్రపల్లి. కీడు వంటడా? ఊరు వదిలిపెట్టాలని మా ఊళ్ళో ఒక 20-25 మంది చనిపోతే దాని కారణంగా ఇట్లా ఒక రోజు బయటికి రావాలని అయ్యారు. అదే ఒక రోజు వదిలిపెట్టండి అంటే ఇంతటితోనే కొంచెం రోజులు మంచిగా ఇట్లా ఎప్పుడుతోనే కొంచెం చనిపోవడం ఆగింది. లేకపోతే 9 days ఒకటి 20-25 మంది చనిపోయింది. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి డేట్ రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్న. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా, ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా. దాని కొరకే ఒక రోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే తీరి సమస్య ఊరంతా అభిప్రాయంతో అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పింది అనేది తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వసారి ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊరు అందరు అడిగితే ఒక నిర్ణయం తీసుకుని రావడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.